హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు వారాహి D9 ఛానల్. కార్తీక పురాణం 7వ అధ్యాయం అండి. ఈ 7వ అధ్యాయంలో పుష్పార్చన ఫలితం గురించి, వనభోజన మహిమ గురించి చెప్తున్నారండి. కార్తీక మాసంలో శివకేశవుల ఆరాధన విశిష్టమైన ఫలితాలను ఇస్తుందని జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి చెబుతాడు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును కమలాలతో, జాజి పూలతో పూజించాలి. కదంబ పుష్పాలు, అవిసె పూలతో పూజించడం వలన కూడా విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయి. తులసి దళాలను, మారేడు దళాలను అత్యంత భక్తి శ్రద్ధలతో సమర్పించడం వలన కూడా పుణ్యరాశి పెరుగుతుంది. శివుడికి జిల్లేడు పూలను సమర్పించడం వలన ఆయన మరింత ప్రీతి చెందుతాడు. కార్తీక మాసాల్లో చేసే వనభోజనాల వలన అనేక పాపాలు నశిస్తాయి. ఉసిరి చెట్టు ఉన్న వనాల్లో భోజనాలు చేయవలసి ఉంటుంది. ఉసిరి చెట్టు ఉన్న వనాల్లో బ్రాహ్మణుడితో కలిసి భోజనాలు చేయడం వలన సమస్త పాపాలు పటాపంచలమవుతాయి. అనేక దోషాలు తొలగిపోతాయి. కార్తీక మాసంలో చాలామంది ఉపవాసాలంటూ ఉంటారు. అందువలన అలాంటి వారికి వివిధ రకాల పండ్లను దానం చేయడం వలన కలిగే పుణ్యం మాటల్లో చెప్పలేనిది. ఈ మాసంలో ఎవరి శక్తి కొలిది వారు పండ్లను దానం చేయడం వలన మరింత విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి. ఇలా కార్తీక మాసం యొక్క విశిష్టతను గురించి వశిష్ఠ మహర్షి చెబుతూ ఉంటే జనక మహారాజు ఒక సందేహాన్ని వ్యక్తం చేస్తాడు. ఓ మహర్షి, మహాపాపాలను చేసిన వారు వాటి నుంచి బయటపడడం అనేది ఎంతో కష్టమైన విషయం. జన్మ జన్మల పాటు ఆ పాపాలను వారిని వెంటాడుతూ ఉంటాయి. ఘోరమైన పాపాల నుంచి ఇలాంటి చిన్న చిన్న నోములు, వ్రతాలు, ఉపవాసాలు, దీపదానాలు, నదీ స్నానాలు ఎలా బయట పాడేయగలవు? సముద్రంలో పడిపోయిన వాడిని గడ్డి పరక ఎలా కాపాడగలదు? ఒక్క గుణపంతో పర్వతాన్ని ఎలా కదిలించడం అని అడుగుతాడు. అందుకు వశిష్ఠ మహర్షి స్పందిస్తూ, రాజా, ఎవరు చేసిన కర్మ బట్టి వారు ఫలితాన్ని పొందడం అనేది నిజమే. అయితే సత్యధర్మాలను ఆశ్రయించి పుణ్యకార్యాలను చేసేవాళ్ళు విశేషమైన ఫలితం పొందుతారు. పుణ్యకాలాల్లో పుణ్యక్షేత్రాల్లో చేసే పూజల వలన అసాధారణమైన ఫలితాలు ఉంటాయి. అప్పటి వరకు వెంటాడుతున్న పాపాలు ధ్వంసమవుతాయి. చిన్న నిప్పు కణిక వేల కట్టెలను దహించడం లేదా అలాగే ఎన్ని పాపాలు చేసినా వాటిని ఒక్క పెట్టున తుడిచిపెట్టడానికి భగవంతుడికి ప్రీతిని కలిగించే ఒక చిన్న పుణ్య విశేషం చాలు. అందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను, విను అని చెబుతాడు. ఓకే అండి, మళ్ళీ మరో వీడియోతో కలుద్దామండి. బాయ్ అండి. థ్యాంక్ యూ.